వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ పొలిటికల్. ఉత్తరప్రదేశ్లోని సహరాన్పూర్ జిల్లా గంగో పోలీస్ స్టేషన్లో అత్యాచారం, మతం మార్చమని బలవంతం చేశారనే ఆరోపణలపై కేసు నమోదైంది. నిందితుల్లో ఒకరిని పోలీసులు అరెస్ట్ చేశారు. బాధితురాలు తన ఫిర్యాదులో నలుగురు పిల్లల తండ్రి అయిన సబ్బన్ తనను మోసం చేసి తీసుకువెళ్లాడని ఆరోపించింది. ఇక వివరాల్లోకి వెళ్తే సబ్బన్ అనే వ్యక్తి బాధితురాలని పెళ్లి చేసుకుంటానని హామీ ఇచ్చాడు. ఆ సమయంలో అతను ఆమెను చాలా కాలం పాటు లైంగికంగా వేధించాడు. చాలా కాలం గడిచినా అతను ఆమెను పెళ్లి చేసుకోకపోవడంతో ఆమె నిరసన తెలిపింది. దాంతో నిందితుడు ఆమెను దూషించడం ప్రారంభించి చంపేస్తానని కూడా బెదిరించాడు. అంతేకాకుండా మతం మారమని నిందితుడి కుటుంబ సభ్యులు తనపై నిరంతరం ఒత్తిడి తెస్తున్నారని బాధితురాలు ఆరోపించింది. ఆమె ఫిర్యాదు ఆధారంగా పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి సబ్బన్ను అరెస్ట్ చేశారు. పోలీసుల విచారణలో తనకు ఇదివరకే పెళ్లైందని, నలుగురు పిల్లలు ఉన్నారని సబ్బన్ వెల్లడించాడు. అతను 2022లో ఆ మహిళను కలిశాడు. ఆ తర్వాత కొద్ది కాలానికి సబ్బన్ ఆమెతో తనతో పాటు తీసుకెళ్లాడు. బాధితురాలికి కూడా ఇదివరకే పెళ్లై 2 పిల్లలు ఉన్నారు. సబ్బన్ ఆమెను కర్నల్లోని ఒక అద్దె ఇంట్లో ఉంచాడు. నేరం ఒప్పుకున్న సబ్బన్ను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. తదుపరి చర్యలు తీసుకుంటామని పోలీసులు వెల్లడించారు. ఏదేమైనా ఇక్కడ బాధాకరమైన విషయం ఏంటి అంటే, ఈ మధ్య కాలంలో పిల్లల్ని మొగుడిని వదిలేసి ఒక ఆడది ఎలా వెళ్ళిపోతుంది, ఆఖరికి మతం మార్చుకొని జీవితాన్ని నాశనం చేసుకునే పరిస్థితికి ఎలా పరిస్థితులు దాపరిస్తున్నాయి అనేది అయితే నాకు అర్థం కావట్లేదు. మీకు ఏమైనా అర్థమైతే కామెంట్ చేయండి. అండ్ మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి ఛానల్స్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. అండ్ ఆర్థికంగా ఆర్ వాయిస్ కి చేతగా నిలవండి. ఆర్థికంగా సపోర్ట్ ఇవ్వాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.